త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ వినగానే ఇదేమైనా మైథలాజికల్ థ్రిల్లర్ ఏమో అనుకున్నా. కాకపోతే కాదు. మూవీ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఇది ఒక రొటీన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్. తీసుకున్న కోర్ టెంప్లెట్ రొటీన్ అయినప్పటికీ అక్కడక్కడ మైథలాజికల్ టచ్ ఇవ్వడం వలన ఏమో కానీ మూవీ మొత్తం చాలా కొత్తగా అనిపించింది స్క్రీన్ ప్లే అయితే నాకు. మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే పర్లేదు, నాట్ బ్యాడ్, నాకైతే నచ్చింది మూవీ. మూవీ ఓపెనింగ్తోనే త్రిబాణధారి బార్బరిక్ అంటే ఎవరు అనే ఒక క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. మహాభారతంలోని ఘటోత్కచుడు కొడుకు పేరు బార్బరిక్. ఆయన త్రిబాణంతో కురుక్షేత్రంను కూడా ఆపగల శక్తి ఆయనకుందంట. ఈ త్రిబాణంలో ఉన్న ప్రతి ఒక్క బాణంకి ఒక డిఫరెంట్ స్పెషాలిటీ అనేది ఉంటుంది. ఒక్కొక్క స్పెషాలిటీని వివరిస్తూ మూవీని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మైథలాజికల్ టచ్ ఇస్తూ ఓపెన్ చేశారు డైరెక్టర్. ఇక ప్లాట్ విషయానికి వస్తే సత్యరాజ్ గారు అలియాస్ సైకియాట్రిస్ట్ శ్యామ్, ఈయనకి ఒక మనవరాలు ఉంటుంది. ఆమె పేరు నిధి. నిధిని ఒకరోజు కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ అయిన తర్వాత స్టోరీ ఏమైంది, చివరికి శ్యామ్ తన మనవరాల్ని కనిపెట్టాడా లేదా, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవాలి. ఈ క్లైమాక్స్ వరకు 2 స్టోరీ లైన్లు ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. ఒకటి మైథాలజీ, ఇంకోటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. క్లైమాక్స్లో ఈ 2 స్టోరీ లైన్స్ని లింక్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకైతే బాగా నచ్చింది. ఉదయ్ భాను గారు ఎప్పుడో శేఖర్ కమ్ల గారు తీసిన లీడర్ సినిమాలో ఒక సాంగ్లో చూసాం అంతే. తర్వాత దీంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఈ మూవీలో ఈమె క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్. బాగుంది, మంచి క్యారెక్టర్ పడిందని చెప్పుకోవచ్చు. గుర్తుండిపోయే పాత్రే. అంటే ఉన్న స్క్రీన్ టైం అనేది చాలా తక్కువే, కాకపోతే ఆ ఉన్న టైంని చాలా ఇంపాక్ట్ఫుల్గా యూస్ చేశారు డైరెక్టర్ ఈ క్యారెక్టర్. ఈటీవీ గణేషన్ గారు, ఈయన నేను బీస్ట్ మూవీలో ఫస్ట్ చూడడం. ఈయన కామెడీ టైమింగ్ అయితే నేను ఫిదా అయిపోయాను ఆ మూవీలో. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈయనకి, అండ్ ఇది కూడా ఇక్కడ వర్కౌట్ అయింది. ఆయన కామెడీ టైమింగ్ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే తీసుకున్న స్టోరీ రొటీన్ అయినా దానికి మైథలాజికల్ టచ్ ఇస్తూ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయడం అనేది బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. టెక్నికల్లీ ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్లర్కి తగ్గట్టుగా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పడింది. ఉదయ్ భాను గారు అండ్ వాసిష్ఠ సింహ, ఈ 2 క్యారెక్టర్స్ అయితే మంచిగా సైన్ అవుతాయి మూవీలో. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఇది కూడా మూవీకి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మైనస్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఒక రివెంజ్ డ్రామాలో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు మైథలాజికల్ టచ్ ఇస్తూ డిఫరెంట్గా వెళ్ళిన మూవీ సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి ఒక రివెంజ్ డ్రామాలో వెళ్తూ ఉంటుంది. అది కొంచెం మైనస్ అనిపించింది నాకు. ప్రీ క్లైమాక్స్ నుంచి చాలా ట్విస్ట్లు అయితే పెట్టారు, కాకపోతే అవి ప్రిడిక్టబుల్ అనమాట, మనకి ముందే తెలిసిపోతుంది అటువంటి ట్విస్ట్లు. ఇది కూడా మైనస్ అని చెప్పుకోవాలి. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ. మరీ తీసి పారేసేంత మూవీ అయితే కాదు, ఖచ్చితంగా ఒకసారి చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ త్రిబాణధారి బార్బరిక్. మూవీ కంప్లీట్ అయిన తర్వాత మైథాలజీ పరంగా ఒక కొంత ఇన్ఫర్మేషన్, ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కాకపోతే నాకు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కదా నాకు ఇంకా ఇంకా చేయాలనే ఎంతూజియాజం కలుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో నుంచి నేను ఒక్క సబ్స్క్రైబర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.